నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే 4 ఏండ్లు బీఈడీలో మార్పులు, కొత్త విధానంలోని ఆయా కోర్సులు, ఎన్సిటిఈ ఉత్తర్వులు, కాల్చుకు తిన్న వాళ్లే కన్నీళ్లు కార్చినట్లు ఇంద్రవెల్లి గుండెల్లో కాంగ్రెస్ చేసిన గాయాన్ని గుర్తు చేస్తూ నిరంజన్ రెడ్డి ప్రత్యేక వ్యాసం, కూలిన బతుకు కాలిన కడుపు, మార్పు మంటలు, ప్రజాపాలనలో ప్రజాభవన్ ముందు ఆకలి మంటల్లో ఆటో, మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కరువైంది, కాంగ్రెస్ సర్కారు నన్ను రోడ్డున పడేసింది, గతంలో రోజుకు 2,000కు పైగా సంపాదిస్తే ఇప్పుడు 500 రూపాయలకు మించడం లేదు, రగిలిన గుండె మంటల్లో మండే, మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, మహిళలకు ఉచిత బస్సు స్కీమ్తో ఉపాధి కరువైందని బలాన్వరణం, నాచారాం బాబానగర్లో విషాదం, ఆటో వాళ్ళ కష్టాలపై సీఎం మాట్లాడరేం, మీల్ సెంటర్లపైనే స్పందిస్తారా, రేవంత్ రెడ్డికి ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య ప్రశ్న, కృష్ణా ప్రాజెక్టులు సమర్పయామి, రేవంత్ సర్కార్ నిర్వాహకం, కేంద్రం చేతికి జలాశయాలు, నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది, కేంద్రం చేతికి ప్రాజెక్టులు నాడు కథనం, అసత్యమని కొట్టేసిన ఉత్తమ్ రేవంత్, నేడు సైలెంట్గా బోర్డు అప్పగింత, చేతులు కాలేక సర్కార్ లేక 10 రోజులుగా స్పందించని ప్రభుత్వం, తెలంగాణ జలాశయాలకు తీవ్ర విఘాంతం, మార్పు అంటే ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టడమా, కుర్మల్గూడ కబ్జాలపై ఉక్కుపాదం, మొక్కుబడి బడ్జెట్, సాదాసీదాగా నిర్మల పద్దు, సామాన్యుడికి దక్కని ఊరట, త్వరలో మరో 2 గ్యారెంటీలు, 500కే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్ హామీల్లో ఏదైనా 2, భూగర్భ గుడిలో పూజలు, వారణాసి జిల్లా కోర్టు తీర్పు అనంతరం జ్ఞానవాసి మసీదు కింద బేస్మెంట్లో ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు 31 ఏండ్ల తర్వాత పూజలు నిర్వహిస్తున్న పూజారి జితేంద్రనాథ్ వ్యాస్, నోటిఫికేషన్ నోటి మాటే, వెలువడని గ్రూప్ 1 నోటిఫికేషన్, ఫిబ్రవరి 1న ఇస్తామన్న కాంగ్రెస్ హామీ గాలికి, 4 ఏండ్ల బీఈడీలో మార్పులు, కొత్త విధానంలోకి ఆయా కోర్సులు, ఎన్సిటిఈ ఉత్తర్వులు, కాల్చుకు తిన్న వాళ్లే కన్నీళ్లు కార్చినట్టు కూలిన బతుకు కాలిన కడుపు, మార్పు మంటలు, ప్రజాపాలనలో ప్రజాభవన్ ముందు ఆకలి మంటల్లో ఆటో, మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కరువైంది, కాంగ్రెస్ సర్కార్ నన్ను రోడ్డున పడేసింది, గతంలో రోజుకు 2,000కు పైగా సంపాదిస్తే ఇప్పుడు 500 రూపాయలకు మించడం లేదు, కుటుంబ ఖర్చులు కిస్తీలు ఎట్లా భరించాలి, నా 2 ఆడపిల్లలను ఎట్లా పోషించాలి, మియాపూర్ ఆటో డ్రైవర్ దేవ్లా నాయక్ ఆవేదన, గిరాకీ లేకపోవడం పై ఆందోళన, ఆటో కొనిపు ఎలా బతకాలో తెలియడం లేదంటూ రోదన, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం, రగిలిన గుండె మంటల్లో మండే, సంగారెడ్డిలో ఆటో కోసం వేచి చూస్తున్న సంతోష్ ఫోన్ ను పోలీసులు లాక్కున్నారు, తన ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగిన కొద్దీ బెదిరింపులు ఎక్కువయ్యాయి, దీంతో మనస్తాపం చెంది దగ్గరలోని బంక్ నుంచి పెట్రోల్ తెచ్చుకుని ఒంటిపై పోసుకున్నాడు, నడి బజార్లో అగ్నికిలలో కాలిపోతుంటే స్థానికులు మంటలార్పి దవాఖానకు తరలించారు, మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ తో ఉపాధి కరువైందని బలవన్మరణం, నాచారం బాబానగర్ లో విషాదం, ఆటో వాళ్ళ కష్టాలపై సీఎం మాట్లాడరేం, మీల్ సెంటర్లపైనే స్పందిస్తారా, రేవంత్ రెడ్డికి ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య ప్రశ్న, కృష్ణా ప్రాజెక్టులు సమర్పయామి, రేవంత్ సర్కార్ నిర్వాకం, కేంద్రం చేతికి జలాశయాలు, లేదంటూనే కృష్ణా బోర్డుకు అప్పగింత, మరోసారి అంగీకారం తెలిపిన తెలంగాణ, ఇక అవుట్లెట్ల పర్యవేక్షణ బాధ్యత బోర్డుదే, బోర్డు పర్యవేక్షణలోనే ఇరు రాష్ట్రాల సిబ్బంది, సాగర్ పై యథావిధిగా సిఆర్పీఎఫ్ బలగాలు, అవసరమైతే శ్రీశైలం పైన మోహరింపు, నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది, కేంద్రం చేతికి ప్రాజెక్టులపై నాడు కథనం, అసత్యమని కొట్టేసిన ఉత్తమ్ రేవంత్, నేడు సైలెంట్ గా బోర్డుకు అప్పగింత, చేతులు కాలాక సర్కారు లేక 10 రోజులుగా స్పందించని ప్రభుత్వం, ఆఖరి నిమిషంలో సర్కారు హడావిడి, తాజాగా కేంద్ర జలశక్తి శాఖకు లేక కృష్ణా బోర్డు మీటింగ్ లో అంగీకారం తెలిపిన తర్వాత విడుదల, తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం, మార్పు అంటే ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టడమా, ప్రగల్భాలు పలికి ఏం చేశారు, ప్రభుత్వం గందరగోళంలో ఉంది, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్, కుర్మల్గూడ కబ్జాలపై ఉక్కుపాదం, సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాల నేలమట్టం, నమస్తే తెలంగాణ కథనంతో 150 కోట్ల భూమికి రక్షణ, 2 ఎకరాల్లో అక్రమణలను తొలగించిన అధికారులు, మొక్కుబడి బడ్జెట్, సాదాసీదాగా నిర్మలా పద్దు, సామాన్యుడికి దక్కనే ఊరట, యథాతథంగా పన్నుల విధానం, వేతన జీవులకు మరోసారి నిరాశే, ఆహారం ఎరువులపై సబ్సిడీ కోత, మధ్యతరగతికి కొత్త హౌసింగ్ స్కీమ్, మరో 2 కోట్ల పీఎం ఆవాస్ ఇండ్లు, మౌలిక వసతులకు 11 లక్షల కోట్లు, కోటి గృహాలకు ఉచిత సోలార్ పవర్, ఆశా అంగన్వాడీలకు ఆయుష్మాన్, 47.66 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్, త్వరలో మరో 2 గ్యారెంటీలు, 500 రూపాయలకే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్ హామీల్లో ఏవైనా 2, అమలుకు అంచనాలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం, ఈ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని వెల్లడి, ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం సమీక్ష, నోటిఫికేషన్ నోటి మాటే, వెలువడని గ్రూప్ 1 నోటిఫికేషన్, ఫిబ్రవరి 1న ఇస్తామన్న కాంగ్రెస్ హామీ గాలికి, ఉద్యోగ హామీలతోనే నిరుద్యోగుల ఓట్లకు గాలం, ఇప్పటికీ ఆ ఊసెత్తని రేవంత్ సర్కార్, కాంగ్రెస్ మోసం చేసిందంటూ నిరుద్యోగుల ఆగ్రహం.